ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తూ ఉండడంతో ఏలేరు కాల్వకు మునుపెన్నడూ లేని రీతిలో వరదొస్తోంది. దీంతో అనేక గ్రామాలపై ప్రభావం పడింది. వేలాది ఎకరాల పంట నీట మునిగింది. ఇవాళ ముంపు ప్రాంతాల్లో పర్యటించనున్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఇక కాకినాడ జిల్లాలోని ఏలేరు కాల్వకు భారీగా వరదొస్తోంది. దీంతో ఏలేరు జలాశయం నుంచి పెద్ద మొత్తంలో నీటిని కిందకి వదులుతున్నారు. ఏలేరు జలాశయానికి 46,000 క్యూసెక్కుల వరద రావడం ఇదే తొలిసారి. ఈ ప్రభావం కాకినాడ జిల్లాలోని 10 మండలాల్లోని 86 గ్రామాలపై పడింది. అనేక గ్రామాలను వరద నీరు చుట్టుముట్టింది. ఏలేశ్వరం, కిర్లంపూడి మండలాల్లో వేలాది ఎకరాల్లో పంట నీట మునిగింది. గ్రామాల నుంచి బయటకు వచ్చే మార్గం లేక ఇబ్బంది పడుతున్నారు జనం. కొన్ని గ్రామాల్లో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. దీంతో అక్కడ నివసిస్తున్న వాళ్లను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు అధికారులు. అలాగే వరదల్లో చిక్కుకున్న వాళ్లకు ఆహారము, మంచినీరు అందిస్తున్నారు. ప్రతిపాడు, సామర్లకోట మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. గోపాలపట్నం, గొల్లప్రోలు, పిఠాపురం మండలాల్లోనూ వరద ప్రభావం ఎక్కువగా ఉంది. ఏలూరు, కైకలూరు రహదారిపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో గుడివాక లంక, ప్రతికోళ్లంక, మొండికోడు గ్రామాలకు 5 రోజులుగా రాకపోకలు నిలిచిపోయాయి. గొల్లప్రోలు దగ్గర హైవేపైకి వరద నీరు చేరింది. దీంతో రాకపోకలు నిలిపివేశారు పోలీసులు. కాకినాడ నుంచి వైజాగ్ వెళ్లాల్సిన వాహనాలను సామర్లకోట మీదుగా మళ్లిస్తున్నారు. ఇవాళ కాకినాడ జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ఏలేరు వరద ముంపు ప్రాంతాలను పరిశీలిస్తారు. అనంతరం వరద సహాయక చర్యలపై సామర్లకోటలో అధికారులతో సమీక్షిస్తారు. తక్షణ చర్యలతో పాటు ఏలూరు ఆధునికీకరణపై చర్చించనున్నారు చంద్రబాబు.